ఘటోత్కచుడు మరణించాడు. కాని అతని త్యాగం యుద్ధ దిశనే మార్చింది. ఇప్పుడు కురుక్షేత్రంలో ఒక కొత్త భయం మొదలైంది. సూర్యుడు ఉదయించాడు. రక్తంతో తడిసిన యుద్ధభూమిపై కర్ణుడు తన రథంపై నిలబడ్డాడు. అతని కళ్లలో కోపం, బాధ, ప్రతీకారం. అతను గట్టిగా అన్నాడు, ఈరోజు పాండవ సైన్యం అంతమని. దూరంగా చూస్తున్న దుర్యోధనుడు ఆనందంతో చిరునవ్వు నవ్వాడు. యుద్ధం ప్రారంభమైంది. కర్ణుడు బాణాలను వరదలా వదులుతున్నాడు. అతని ప్రతి బాణం ఒక యోధుడిని నేలకూలుస్తోంది. పాండవ సైన్యం చెదిరిపోతోంది. అతను నిజంగా అజేయుడిలా కనిపించాడు. పాండవ శిబిరంలో భయం మొదలైంది. యుధిష్ఠిరుడు చెప్పాడు, ఈరోజు కర్ణుడిని ఆపకపోతే మనకు విజయం అసాధ్యం. ఆ సమయంలో రథంపై నిలబడ్డాడు అర్జునుడు. అతని రథాన్ని నడిపిస్తున్నాడు కృష్ణుడు. కృష్ణుడు నిశ్శబ్దంగా అన్నాడు, ఇది సాధారణ యుద్ధం కాదు అర్జునా, ఇది విధి నిర్ణయించే సమయం. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. యుద్ధభూమి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. కర్ణుడు బాణం వదిలాడు. అర్జునుడు దాన్ని తిప్పికొట్టాడు. ఇద్దరి మధ్య భయంకరమైన ద్వంద్వయుద్ధం ప్రారంభమైంది. కర్ణుడు అద్భుతమైన నైపుణ్యంతో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడి రథం చలించిపోయింది. సైన్యాలు ఆశ్చర్యపోయాయి. ఇంత శక్తివంతుడా కర్ణుడు అని. అక్కడికొచ్చాడు భీముడు. అతను గర్జించాడు, కర్ణా, నీ దుష్టతకు ఇక్కడితో ముగింపు అని. భీముడు కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేశాడు. కాని కర్ణుడి దాడి ఇంకా కొనసాగుతోంది. కర్ణుడు ఒక భయంకరమైన బాణాన్ని వదిలాడు. అది నేరుగా యుధిష్ఠిరుడి మీద పడింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. పాండవ శిబిరంలో విషాదం నెలకొంది. ఇది చూసి అర్జునుడి కళ్లలో కోపం జ్వాలలు మెరిశాయి. కర్ణా, ఇది నీ చివరి రోజు అని అన్నాడు. కృష్ణుడు అతన్ని ఆపుతూ అన్నాడు, శాంతంగా ఉండు అర్జునా, సమయమింకా రాలేదు. కర్ణుడి జీవితం శాపాలతో నిండింది. అతని రథచక్రం తరువాతి రోజు ఇరుక్కుపోతుంది. అతని ఆయుధాలు సమయంలో పనిచెయ్యవు. విధి తన పని మొదలుపెట్టింది. సూర్యుడు అస్తమించాడు. యుద్ధం ఆ రోజు ముగిసింది. కాని ఒక స్పష్టమైన విషయం తెలిసింది. కర్ణుడు ఇంకా అజేయుడే. కాని అతని అంతం దగ్గరపడుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.